రైట్. ఇక్కడ మనకు ఈ ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఇక్కడ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్, యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ ఇదొక సంస్థ. యునెస్కో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ యునెస్కో ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థని 1992లో ప్రారంభించారు. దీంట్లో భారతదేశము 1998లో సభ్యత్వం తీసుకుంది, మెంబర్షిప్ తీసుకుంది. ఈ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ ఇది ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 1 వాళ్ళకు ఉపయోగపడుతుంది, అప్డేటెడ్ అంశాలు. సో ఇక్కడ మనకు దీని యొక్క ప్రత్యేకత ఎందుకు వార్తల్లో ఉంది అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, వెరీ రీసెంట్ గా భారతదేశానికి చెందిన ఒక 2 ప్రముఖమైన అంశాలు ఏవైతే, ఒకటి భగవద్గీత, అదే మాదిరిగా నాట్యశాస్త్రం. సో ఈ భగవద్గీత మరియు నాట్యశాస్త్రం తెలుసు మీకు. భగవద్గీత ఎవరు ప్రబోధించారు, ఏ సమయంలో ప్రబోధించారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఓకేనా? సో మీకు ఐడియా ఉంది భగవద్గీత గురించి. నాట్యశాస్త్రానికి పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం మనం? భరతముని. ఈ భరతమునిని నాట్యశాస్త్రానికి పితామహుడిగా పేర్కొంటాం. ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత మరియు నాట్యశాస్త్రం అనే ఈ 2 భారతదేశానికి చెందిన ప్రముఖ అంశాలని యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ జాబితాలో జాయిన్ చేసింది ఈ 2025వ సంవత్సరంలో. 2025వ సంవత్సరంలో భారతదేశానికి చెందిన మరి సాంప్రదాయ అంశాలు లేకపోతే ప్రముఖమైన అంశాలని యునెస్కో తన మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో జాయిన్ చేసిందంటే ఈ 2 అంశాలు, ఒకటి భగవద్గీత, 2 నాట్యశాస్త్రం. సో భగవద్గీత గురించి మనం ఆల్రెడీ ఒక చాప్టర్ ఉంది మనకు ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 1లో. నాట్యశాస్త్రానికి సంబంధించి భరతముని నాట్యశాస్త్ర పితామహుడుగా పేర్కొంటాం. నాట్యంలో అనేక రకాల అంశాలు ఉంటాయి, మొత్తానికి వాటి గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. ఇది కళలు అనే విభాగంలో పనికొస్తుంది. మనకు ఆల్రెడీ సిలబస్ లో కూడా ఉంది కళలకు సంబంధించి. సో ఈ 2 అంశాలతో పాటుగా మనకు ఏం గుర్తు రావాలి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనం ఎప్పుడు జాయిన్ అయిపోయాం. ఈ 2 అంశాలని 2025లో జాయిన్ చేశారు. 2024లో భారతదేశానికి చెందిన 3 అంశాలను కూడా ఈ జాబితాను జాయిన్ చేశారు. 24లో ఏమేమి జాయిన్ చేశారు మొత్తానికి? రామచరిత మానస్. ఈ రామచరిత మానస్ ని తులసీదాస్ గారు ఈయన అంద కవి, అంటే కళ్ళు లేవు ఈయనకి. ఈయన వారణాసిలో కూర్చొని, కాశీలో కూర్చొని ఈ రామచరిత మానస్ రచిస్తారు. రామాయణంలో రకం. ఈ రామచరిత మానస్ రచయిత మనకు తులసీదాస్ గారిచే రచించబడిన ఈ రామచరిత మానసం అనే రామాయణాన్ని భారతదేశంతో పాటుగా థాయిలాండ్ మరియు శ్రీలంక మరియు నేపాల్ లాంటి ప్రదేశాల్లో కూడా దీన్ని ఇప్పుడు కూడా పఠిస్తూ ఉంటారు. సో 2024లో యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో ఈ రామచరిత మానసు, తులసీదాస్ రచించబడిన రామచరిత మానసు కూడా ఈ జాబితాలో జాయిన్ చేశారు. లాస్ట్ ఇయర్ 3 ప్రదేశాలు జాయిన్ చేశారు, ఇప్పుడు 2 ప్రదేశాలు జాయిన్ చేశారు. ఈ 3లో ఒకటి రామచరిత మానసు. ఇక లాస్ట్ ఇయర్ జాయిన్ చేసిన ఇంకొక అంశం మనకేంటంటే పంచతంత్రం. ఈ పంచతంత్రం అనేది విష్ణు శర్మ గారి యొక్క ప్రముఖ గ్రంథం, అంటే నీతి కథలు. ఈ మొత్తం కూడా పంచతంత్రము. ఇక దీంతో పాటుగా మనకు సహృదయ లోకన. ఈ సహృదయ లోకన అనేది కూడా నాట్యశాస్త్రానికి సంబంధించింది. సో 9వ శతాబ్దము 10వ శతాబ్దంలో భారతదేశంలో నాట్యశాస్త్రానికి సంబంధించిన ప్రముఖ గ్రంథం సహృదయ లోకన. ఈ పంచతంత్రం అనేది 15వ శతాబ్దానికి సంబంధించిన ప్రముఖ గ్రంథం. రామచరిత మానస్ అనేది 16వ శతాబ్దానికి సంబంధించిన ప్రముఖ గ్రంథం. దీన్ని తులసిదాస్ రచిస్తే దీన్నేమో విష్ణు శర్మ రచించాడు. సో ఈ 3 ప్రముఖమైన అంశాలని 2024లో యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ జాబితాలో జాయిన్ చేశారు.
25లో భగవద్గీత నాట్యశాస్త్రం జాయిన్ చేశారు. సో 2025 నాటికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ జాబితాలో స్థానం పొందిన భారతీయ ప్రముఖ అంశాలు మొత్తం 14. 2025 నాటికి 14 అంశాలు దాంట్లో స్థానం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 570 దీంట్లో స్థానం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 570 పొందాయి. 570లో మనం ఏంటంటే 14. 2025 2, 24లో 3. ఇవన్నీ కూడా మీకు ఎన్విరాన్మెంట్ ఈవో గ్రేడ్ 1 కు సంబంధించి హిందూ ఫిలాసఫీ పేపర్ లో చక్కగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీత గురించి, నాట్యశాస్త్రానికి సంబంధించి, రామచరిత మానసు, పంచతంత్రము, సుహృదయ లోకన అనేవి అన్ని కూడా మనం హిందూ ఫిలాసఫీ పేపర్ కు సంబంధించిన అంశాలు, అప్డేటెడ్ అంశాలు మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందూ ఫిలాసఫీ ఎవరైతే మనకు ఎన్విరాన్మెంట్ ఈవో గ్రేడ్ 1 కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు మీ ప్రిపరేషన్ త్వరగా ప్రారంభించండి. ఇక ఎవరైనా జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే జనరల్ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు టచ్ ఉంటే ఓకే. చాలా మంది అనుకుంటున్నారు జనరల్ స్టడీస్ నాకు తెలిసింది అనుకుంటారు అంతే. లాస్ట్ ఎగ్జామ్ అయిపోద్ది, జనరల్ స్టడీస్ తక్కువ మార్కులు వస్తాయి, పోస్టుకు దూరం అయిపోతాము, తర్వాత బాధపడతాం. కాబట్టి ఇక్కడ మనం పెట్టే ఖర్చు మన జీవితానికి సంబంధించింది అనుకుంటే ఆలోచించకండి. మనము జీవితానికి పనికొచ్చిన అంశాల దగ్గర ఎక్కువసేపు ఆలోచిస్తాం, పనికిరాని అంశాల దగ్గర త్వరగా ఖర్చు పెట్టేస్తుంటాం. కాబట్టి చదువు అనేది ఎప్పటికీ నష్టం కలగజేయదు. ఈ హిందూ ఫిలాసఫీ అనేది మీరు మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్స్ లో మనకు ఈ 12 చాప్టర్స్ చదవడం వల్ల మీ జీవితంలో అమూలమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. రామాయణం చదవడం వల్ల వచ్చే మార్పులు ఏంటి, భగవద్గీత చదవడం వల్ల వచ్చే మార్పులు ఏంటి, పురాణాలు, మహాభారతం, వీటన్నిటి వల్ల మీ జీవితంలో అనేక రకమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఒక హిందువుగా మనం జన్మించినప్పుడు కంపల్సరీగా మన ఏవైతే పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయో వాటిని మనమైతే సొంతంగా చదవలేము. కాబట్టి ఈ రూపంలోనైనా మనం కంపల్సరీ చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉండి సిన్సియర్ గా మనం ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం సిన్సియర్ గా ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. నేనైతే ప్రతిరోజు నాకు తెలిసి ఏవైతే అప్డేట్ అంశాలు వస్తాయో కంపల్సరీగా మిమ్మల్ని ఎప్పటికెప్పుడు నేను అవేర్నెస్ కల్పించడం నా బాధ్యత. చదవడం మీ ఇష్టం అది. ఓకేనా? థ్యాంక్ యూ.